తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో కేసీఆర్ తో పాటు మహమూద్ అలీ హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తర్వాత కేసీఆర్ దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నేతలను కలిసి తిరిగి హైదరాబాద్ వచ్చారు. కానీ కేబినెట్ విస్తరణపై ఎటువంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో మంత్రి పదవుల కోసం కొందరు నేతలు ఎదురుచూస్తున్నారు. గతంలో మంత్రిగా చేసిన వారు అలాగే కొనసాగాలని, అలాగే కొందరు నేతలు వారికి కొత్తగా పదవి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించడంతో వారికి అవకాశం కల్పించాలని నాయకులు ఆయనను కోరుతున్నారు. అయితే కేబినెట్ విస్తరణ సంక్రాంతి తర్వాత ఉంటుందని చెప్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో మంత్రిగా పనిచేసిన వారికి ఈసారి కొందరికి అవకాశం ఉండదని ప్రచారం జరుగుతోంది. వారిలో గతంలో అటవీ శాఖ మంత్రిగా చేసిన జోగు రామన్న, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డిలకు కేబినెట్ లో అవకాశం కల్పించారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరి పనితీరుపై గులాబీ బాస్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే వారికి అవకాశం ఇవ్వాలని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఎన్నికల్లో ఓడిన జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డిలకు కూడా ఇవ్వరని తెలుస్తోంది. అయితే వారు ఎన్నికల్లో నెగ్గకపోవడంతో వారికిచ్చే అవకాశం లేదంటున్నారు. అయితే గతంలో మంత్రిగా ఉన్న వారు ఈసారి గెలిచినప్పటికీ కేబినెట్ లో అవకాశం రాదనే ప్రచారం జరగడం కొంత ఆసక్తికరంగా మారింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.